నిన్న పవన్ కళ్యాణ్ గారు చిన్న గ్లిమ్స్ వదిలేదు చూసారా? అవునన్న వస్తుంది భగత్ సింగ్. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అన్న. ఎందుకంటే ఎప్పుడైతే బ్లాక్ అండ్ బ్లాక్ వేసారో పవన్ కళ్యాణ్ గారే కాదు ఏ హీరో అయినా చాలా బయలుపెట్టి అవుతారు. అట్ ద సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ గారిని సూట్లో ఇది వరకు చాలా లుక్స్ చూసాం, సినిమాల్లో కాదు బయట. అందుకని బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చూసారో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే లుక్స్ మొత్తం చూసుకుంటే క్యాప్ కానీ అంత మెయింటైన్ చేస్తే మైకిల్ జాక్సన్ స్టైల్ మెయింటైన్ చేశారు. సాంగ్ ఎప్పుడైతే కొద్దిగా క్లిక్ అయిందంటే ఆబ్వియస్గా లుక్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సాంగ్ ఎలా ఉండబోతుంది అంటే సాంగ్ డిఎస్పీ కాబట్టి ఆబ్వియస్గా మంచిగానే ఉంటుంది అన్న. ఇంకోటి ఏంటంటే హరీష్ శంకర్ గారు ఎప్పుడన్నా మ్యూజిక్ బాగా సెట్ చేసుకుంటారు. ఈవెన్ గబ్బర్ సింగ్ చూసుకున్నా, డీజే చూసుకున్నా మ్యూజిక్ పరంగా చాలా బాగుంటుంది. ఇది కూడా సాంగ్ బాగుంటే మాత్రం ఆ లుక్స్తో యూట్యూబ్ని తొలగొడచ్చు. మైత్రి మూవీ మేకర్కి ఇప్పుడు అప్పుడే ఫ్లాప్ పడదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అలా ఉంచితే ఫ్లాప్ అనేది పడదు మైత్రి వాళ్ళకి. ఎందుకంటే అవును అలా అవదన్న. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ అనేది నేనే అసలు అంచనాలు ఏం పెట్టుకోలేదే. మిస్టర్ బచ్చన్ నేను ఎప్పుడైతే పేరు పెట్టాడో అప్పుడే దొబ్బింది అనుకున్నాను నేను. సేమ్ సినిమా కూడా అట్లనే ప్రీమియర్కి వెళ్ళి అందరూ కేకలేకుండా బయటకు వచ్చారు. ఫస్ట్ టైం నేను అలాంటి సినిమా చూడడం హరీష్ శంకర్ గారిది. ఈవెన్ డీజే యావరేజ్ టాక్ వచ్చినా కానీ అంత వరస్ట్ రియాక్షన్ ఎవరికి రాలేదు. ఆ మిస్టర్ బచ్చన్ డైలాగ్లే వరస్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగం చూసి మగోడు పెద్దం కొరకు కూడా పెట్టండి ఎంత వరస్ట్. లేదు కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా పెడతారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది లాస్ట్ మూవీ అనేసి కొద్దిగా టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి కాన్సన్ట్రేట్ తీస్తే బాగుంటుంది. బాగుంటుంది అన్న. ఎందుకంటే మామూలు యూఎస్ఏలో ఆల్రెడీ ఒక షో పడిపోయింది అనేసి కొన్ని లీక్స్ బయటకు వచ్చినాయి. అవి ఆల్రెడీ పెట్టినవన్నీ డిలీట్ చేయించేసి బాగానే నడుపుతున్నారు. ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు అఖండాకి డిసెంబర్ అనేది కొద్దిగా అచ్చొచ్చిన మంత్. ఎందుకంటే డిసెంబర్లో ఇది వరకు చూసుకుంటే మూవీస్ ఆడడం అనేది చాలా రేర్ థింగ్. ఎప్పుడైతే ఈ పుష్ప వచ్చింది, అఖండ 1 వచ్చింది, యానిమల్ వచ్చింది, ఎప్పుడైతే డిసెంబర్లో ఈ మూవీస్ వచ్చి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అఖండకు ఆబ్వియస్లీ డిసెంబర్ మంచి మంత్ అవుద్ది. అందుకని డిసెంబర్లో పోస్ట్ పోన్ అయిన మూవీ మళ్ళీ డిసెంబర్లోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నారు. అన్న మోగ్లీయే కాదన్న, ఆ సినిమా ఆ ప్లేస్లో ఎవడన్నా ఫీల్ అవుతాడు. ఎందుకంటే దగ్గరగా ఒక 4 నెలల ముందే సెట్ చేసుకున్నారు ఆ డేట్ మోగ్లీ టీం. ఎప్పుడైతే నేషనల్ అవార్డు విన్నారన్న డైరెక్టర్ తక్కువ అంచనా ఏమి వేయడం లేదు కదా. చిన్న సినిమా ఆయన పేరుకి కానీ అండ్ డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం సందీప్ రాజ్ అన్న. ఎందుకు ఇప్పుడు ఆ సెట్ చేసుకున్న డేట్ పోతే ఎవరన్నా ఫీల్ అవుతారు. మరి అంత పెద్ద సినిమా వచ్చి చిన్న సినిమా తొక్కేస్తుంది అంటాం కదా, దానికి ఇదే ఎగ్జాంపుల్ అంటాను నేనైతే. ఇంకా సినిమాలు ఉండబోతున్నా ఫ్యాన్స్ పరంగా ఏది ఇప్పటిదాకా అఖండ మూవీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా, అదే క్రేజ్ ఉండబోతుంది అంటావా? ఖచ్చితంగా క్రేజ్ అయితే ఉంటుంది అన్న. డిసప్పాయింట్ అంటే దేనికి అయ్యారంటే రిలీజ్ టైంలో దెబ్బేస్తుంది ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు తప్పితే బాలే లుక్స్ మీద కానీ బోయపాటి విజువల్స్ మీద కానీ తమని ఇంకా చెప్పక్కర్లేదు. ఎలాగ దొల్లగొడేస్తాడు అనుకో వాటి మీద ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదే. అందుకనేసి అఖండ రిలీజ్ డేట్కి మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకుండా అదే హ్యాపీ. రిలీజ్కి ఖచ్చితంగా కొడితే దానికోసం అందరూ డౌట్ పడుతున్నారండి. ఎందుకంటే ఈ టైంకి ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెన్ అయిపోవాలి. బట్ డిస్ట్రిక్ట్లో కానీ బుక్ మై షోలో కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఈవెన్ ఈరోజు సాయంత్రం ఓపెన్ అయినా కానీ భారీ రేంజ్లో కలెక్షన్స్ వచ్చేస్తాయి.